హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరితాస్ ఇంటి రుచులు. ఇవాళ చేసుకోపోయే రెసిపీ వచ్చేసి రెడ్ సాస్ పాస్తా. ఇది రెడ్ సాస్ పాస్తా ఇస్ మై ఫేవరెట్ డిష్ అండి. దిస్ నార్మల్లీ ఐ ప్రిఫర్ ఇన్ మై డిన్నర్స్, మోస్ట్లీ ఆన్ వీకెండ్స్. సో దీనికి కావాల్సిన సామాగ్రి ఇక్కడ ఉందండి, చూడండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని మనం పాస్తా బాయిల్కి పెట్టేద్దామండి. ఈ పాస్తా అనేది 10 to 15 minutes ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు కుక్. దాన్ని ఓవర్ కుక్ చేయకుండా మనం ఒక 10 to 15 minutes చేసుకుందాం. అంతలోపు అది ఉడికే అంతలోపు మనం ఆనియన్స్, గార్లిక్ అన్నీ సన్నగా చాప్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. మనము దీంట్లో గార్లిక్ వేసుకుంటాము ఫ్రెండ్స్. దీని 2 cloves పెద్దవి నేను తీసుకున్నా, చిన్నవి అయితే ఒక 4 to 5 తీసుకోండి. దీంట్లో మనకు ఎంత సన్నగా చాప్ అయి ఉంటే అది బెస్ట్. కానీ నేను కొద్దిగా ఇది మన ఆనియన్ అనేది కొద్దిగా మీడియం సైజే పెడతాం, మరీ చాలా చిన్నగా చెయ్య. ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ వచ్చేసినాక ఇందులోకి మనం పాస్తా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇది మనం హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. హై ఫ్లేమ్ మీద పెడితే పైన అంతా కుక్ అయిపోయి మధ్యలో నాట్స్ దగ్గర కుక్ కాదనమాట. అందుకే మీరు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఆరాంగా ఉడికించుకున్నారంటే చూడండి ఇలా ఉడికిపోతాయి. తర్వాత మీరు నైఫ్తో చెక్ చేసుకొని చూడండి. జస్ట్ నేను ప్రెషర్ పెట్టకుండా ఇట్లా అంటే కట్ అయిపోయింది. అప్పుడు మీరు దీన్ని ఒక గిన్నెలోకి వాటర్ డ్రైన్ చేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ గమనిక, దీని వాటర్ పడేయొద్దు ఫ్రెండ్స్. దీని వాటర్ ఎత్తిపెట్టుకోండి, సో దట్ మనం దీన్ని మళ్ళీ రీయూజ్ సాస్లోకి చేస్తాం. అందుకని కింద ఒక గిన్నె వేసి డ్రైన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆలివ్ ఆయిల్ తీసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం గార్లిక్ ఇంకా ఆనియన్ అవి వేసేసుకోవాలి. వేసేసుకొని నేను గార్లిక్ అయినా ఆనియన్ అయినా ఎక్కువ కుక్ ఆనియన్ ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మనకు నములుతూ ఉంటే కొద్దిగా క్రిస్పీగా పంట కింద వస్తే ఈ డిష్కి బాగుంటుంది అన్నమాట టెక్స్చర్. అందుకే నేను ఇది జస్ట్ ట్రాన్స్లూసెంట్ కాగానే ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి అవి కొద్దిగా ఇదయ్యాక టమాటో పేస్ట్ ఫ్రెండ్స్, యాజ్ యూ నో నేను టమాటో పేస్ట్ ఒకటేసారి చేసి పెట్టుకుంటాను. సీజన్ ఉన్నప్పుడు మనకు ఎక్కువ మోతాదులో టమాటో దొరికినప్పుడు అవి తెచ్చి నేను కట్ చేసి అవి మంచిగా ఉడకబెట్టి దాన్ని గ్రైండ్ చేసి దాని పేస్ట్ మంచిగా సీవ్లో మంచిగా జల్లడిచ్చేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్లో ఉడికించి పెట్టేసుకుంటాను. ఈ పేస్ట్ వేస్తున్నా. సపోజ్ ఈ పేస్ట్ లేని వాళ్ళు టెన్షన్ పడకండి, మీరు టమాటోస్ పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఒక 2 tomatoes చేసుకొని, కానీ దాన్ని మంచిగా సీవ్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. సీడ్స్ ఇంకా స్కిన్ వస్తే బాగుండదు. తర్వాత అందులోకే మనం కొద్దిగా లూజ్ చేయడానికి దాన్ని మనం పాస్తా ఉడికించి పెట్టుకున్న వాటర్ పోసుకున్నాక అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని మనం తీసి పెట్టుకున్న క్రీమ్లో కొద్దిగా సాస్ వాటర్ వేసేసి కలిపేసి అది కూడా వేసేసుకొని చూడండి. అది ఈ టెక్స్చర్ సిల్కీ టెక్స్చర్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. మనకు స్పూన్కి ఇలా కలిపితే ఒక కోట్ లాగా అనిపించింది కదా, అలా అనమాట. అయ్యాక అందులోకి మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న పాస్తా వేసేయండి. వేసేసిన తర్వాత దీన్ని మంచిగా కలిపేసి అందులోకి నా దగ్గర బ్లాక్ ఆలివ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్స్ టోటలీ ఆప్షనల్. ఇఫ్ యూ ప్రిఫర్ యూ కెన్ గో ఫర్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఆల్వేస్. తర్వాత నేను ఇందులో పార్మెజాన్ చీజ్ వేసా ఫ్రెండ్స్. ఐ డిడ్ నాట్ ప్రిఫర్ మోజరెల్లా, ఎందుకంటే అది లాగినట్టు ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ ఫర్ ద ఫ్లేవర్ సమ్ ఐ హ్యావ్ యూజ్డ్ పార్మెజాన్ చీజ్. తర్వాత అందులోకి నేను కొద్దిగా కొత్తిమీర వేసా అండ్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకున్నా. మీకు కావాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆలివ్స్ అండ్ ఇది మన దీనికి మీరు యూ కెన్ గో ఫర్ క్యాప్సికమ్స్, యూ కెన్ గో ఫర్ సమ్ జుకినీ, సంథింగ్ లైక్ దాట్. తర్వాత దీన్ని జస్ట్ అట్లా పెట్టుకొని నేను బెగెటీతో ఫ్రెండ్స్ లాంగ్ బ్రెడ్, ఫ్రెంచ్ బ్రెడ్తో సర్వ్ చేసుకున్నా. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. యూ మస్ట్ ట్రై డిష్ దిస్ ఈజ్ సో ఇది ఎంత బాగుంటుందంటే మీకు కొద్దిగా తిన్నాక సిల్కీ టెక్స్చర్ గ్రేవీతో మంచిగా క్రీమీగా జ్యూసీగా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరందరూ దీన్ని ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా నాకు కమెంట్స్లో పెట్టండి. ఇది ఒక్కసారి మీరు తిన్నారంటే ఇది డిన్నర్స్కి లైట్గా ఉంటుంది,
సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు వీకెండ్స్ అదే సేమ్ మనం రొటీన్ తిని కొద్దిగా మనకు బెజార్ అయిన వాళ్ళకు ఇలా చేసుకొని తింటే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మస్ట్ ట్రై డిష్. సో మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నా. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ అ నైస్ వీకెండ్.